గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మన క్యాపిటల్ గా అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక్కొక్కది విషయాలు చేసుకోవచ్చు. ఇవాళ ఆ స్థితిలోకి వచ్చిందనంటే మరి ముందు ఏదైతే కార్యక్రమం మనం మొదలు పెడతామో అప్పుడు కనిపించవు దాని యొక్క ఫలాలు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా నెరవేరుస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియవచ్చు దీనివల్ల ఏం జరుగుద్ది ముందు అనేది. భవిష్యత్తులో క్రమశిక్షణతో పాటు పరిశుభ్రత వల్ల ఏదేది జరుగుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా మనం ఉంటామనే దాంట్లో అవన్నీ కూడా మనకు నిమగ్నం అయి ఉంటాయి. ఒకప్పుడు డ్వాక్రా గ్రూపుల్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా డెవలప్ అయిందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మరి వ్యక్తిగతంగా ఏదైతే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ బయట చేయకోకుండా ఉండాలి. ప్రతి దగ్గర కూడా స్కూల్లో అవ్వచ్చు, అలాగే ఏదైతే వ్యక్తిగతంగా కమ్యూనిటీ హాల్స్ లో ఉన్న మరుగుదొడ్లు అవ్వచ్చు, ఎన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎక్కడైతే మంచినీటి సౌకర్యం లేదో అవి కూడా కల్పించుకుంటూ, ఎవరికి వాళ్ళు ఆ తోడ్పాటాన్ని అందరూ సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది డెఫినెట్ గా. అలాగే కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల మరి ఎన్ని కూడా మల విసర్జనకి మూత్ర విసర్జనకి లేడీస్ కి, మహిళలకి, పురుషులకి సెపరేట్ సెట్గా పెట్టడం జరిగింది. అవి కూడా ఇవాళ చాలా టెక్నాలజీతో మన ఇంట్లో కంటే గొప్పగా ఉండేటట్టుగా అవి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సెంటర్లు ఉన్నాయి కూడా, మీరు చూసుకున్నప్పుడు మీకు కూడా తెలుసు. ఒకసారి దాన్ని ఉపయోగిస్తే మీకు కూడా అందులో ఎంత సదుపాయాలు, దాంట్లో కూడా ఇబ్బంది పడుకోకుండా మన ఇంట్లో ఏదైతే ఫ్రెష్ అప్ అవుతామో అదే విధంగా ఫ్రెష్ అవుట్ అవడానికి కూడా అవన్నీ కూడా సదుపాయాలు అందరూ కూడా కార్పొరేషన్ పరిధిలో చేయడం జరిగింది. మీరు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళ ఇంటి దగ్గర చెత్త విషయంలో అవ్వచ్చు, ఊరు ప్రవహించే విషయంలో అవ్వచ్చు, మీ జాగ్రత్తను మీరు తీసుకోగలిగితే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఆ ఇబ్బందులు రాకుండా ఉండే బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన అవసరం దాని యొక్క ఫలాలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. అప్పుడు ఆ పండు తినేటప్పుడు మీరు అనుకుంటారు, కానీ ఆ వృక్షాన్ని బతికించేటువంటి ఎంత కష్టం అవుతుందని మీరు అందరూ కూడా తెలుసుకుంటే మరి దీని మీద కూడా ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ దిశగా మీరందరూ కూడా మరి సహకరించాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమంలో కూడా నేను నిమగ్నం అవుతున్న ఏది అంటే పెన్షన్ విషయంలో అవ్వచ్చు, ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ పరంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇందులో అందరూ చేయలేకపోయినా సరే మీరు ఇప్పుడు చేసినప్పుడు రేపు భవిష్యత్తులో అందరూ కూడా తెలుస్తుంది. మీరైతే పిల్లలకు అనగానే మరి మన పిల్లవాడికి నేర్పుతాం, నడక నేర్పుతాం, మాట నేర్పుతాం, ఎన్ని నేర్పుతాం. ఈ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం అదే. మనం అందరం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీన్ని మీరు అవగాహన చేసుకుని దీన్ని ఆచరణలో పెట్టవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. స్వచ్ఛంద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారు, అలాగే గౌరవ కార్పొరేటర్ సాంబా గారికి, డివిజన్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అలాగే పట్టణ అధ్యక్షులు చోడ వెంకటరత్నం గారికి, ఏసీ గారు, డీసీ గారు, అధికారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి నెల కూడా 3వ శనివారం మరి వ్యక్తిగత పరిశుభ్రాలు కానివ్వండి, అలాగే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి కార్యక్రమాలపై మరి ప్రతి నెల కూడా ఒక అవగాహన కార్యక్రమం, ఒక అంశంపై అవగాహన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ నెలలో మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యక్తిగత అలాగే పరిసరాల పరిశుభ్రతపై మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి అందరూ కూడా చెప్పడం జరిగింది, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎంత పరిశుభ్రతగా ఉండాలనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే మన ఇల్లు కానివ్వండి, మన పరిసరాలు కానివ్వండి, మరి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. మరి ఏలూరు నగరంలో కూడా మరి బహిరంగ మరి అన్ని కూడా టాయిలెట్స్ కూడా ఉచితంగా మరి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మరి పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో, మార్కెట్ ప్రాంతం కానివ్వండి, అలాగే పాత బస్ స్టాండ్ కానివ్వండి, కోర్టు సెంటర్ కానివ్వండి, ఇలాగా ఒక 8 చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగత టాయిలెట్స్ కూడా వాడి మరి ఎక్కడ బయట బహిరంగంగా కూడా ఎక్కడ శుభ్రత లేకుండా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని
మరి ప్రభుత్వ కార్యక్రమం అనుకోకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మరి విద్యార్థులు కానివ్వండి, అలాగే ఉపాధ్యాయులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాలని అవగాహన చేసుకొని మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీర్చిదిద్దే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మరి శానిటేషన్ సిబ్బందికి కూడా మరి వారికి స్ఫూర్తినిచ్చే విధంగా వారి సొంత నిధులు కూడా ఇచ్చి మరి ప్రతి నెల కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఈ విధంగా మీరందరూ కూడా సహకారం అందించి మరి అందరూ పరిశుభ్రతను పాటించాలని కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మన ఇల్లునే శుభ్రంగా ఉంటాయని కాదు, మనం తీసుకెళ్ళి చెత్త పక్కన వేద్దామని అట్లా కాదు. మనం రోజు గవర్నమెంట్లో అయితే 4 రోజులు 3 రోజులు ఒకసారి వచ్చి చెత్తను కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు అలా కాదు, ప్రతిరోజు వస్తున్నారు. కాబట్టి వెళ్ళి ఆ చెత్తను తీయించే కార్యక్రమం అలా వచ్చినప్పుడు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది, అందరం బాగుంటాం. అట్లాగే మన ఇళ్లలో కూడా బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. కొందరు బాత్రూమ్ వాడతారు, బాత్రూమ్ వల్ల మనకి జబ్బులు వచ్చే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం ఇల్లు కడపడాలంటే ప్రతి వాళ్ళు కాలువలు తీసేయడానికి అనుకూలంగా ఉండేలాగా మెట్లు పెట్టుకొని మిగతా కాలువ తీయడానికి వీలుగా ఉండేలాగా చేస్తున్నారు. అది ఏంటి, ఎందుకంటే వాళ్ళల్లో కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా అదే బాగా చేస్తుంటే మనకు ప్రోత్సాహం వస్తుంది. వారు ఎమ్మెల్యే గారి దగ్గర మనం గుర్తింపు పొందుతున్నాం, ఆ డబ్బుల గురించి కూడా కాదు, ఎమ్మెల్యే గారి దగ్గర మనం గుర్తింపు పొందుతున్నాం అని వాళ్ళు కూడా ప్రత్యేకించి చేస్తారు. అదే ప్రోత్సాహాన్ని మనం మిగతా ఉన్న మనందరం కూడా సొంతంగా ఎవరిల్లు వాళ్ళు బాగు చేసుకుంటే అంతేకాకుండా పక్క ఇల్లు కానీ మన రోడ్లు బాగోపోయినా మీరు ఆ వార్డులో ఉన్న కార్పొరేటర్ చెప్పచ్చు. అందరూ సేవ చేయడానికి ఎమ్మెల్యే గారు పొద్దుటే 6 నుంచి రాత్రి 10 దాకా ఎవరు చేస్తున్నారో వారి దగ్గర పనిచేసే మేము కూడా అదే స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఇది అవుతుంది అది అవుతుంది అని నింద లేకుండా మీరు అందరికీ చెప్పండి, అన్ని చేస్తారు. ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు చూడాలి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవనీయులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి, అట్లాగే మన నగర కార్పొరేషన్ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ తబ్బాబు గారికి, అలాగే ఏఎల్సీ చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్స్కి, అలాగే నాయకులకు, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా, అలాగే అధికారులకి అందరికీ నమస్కారం. సుదీర్ఘ అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో శ్రమదానం కానీ, జన్మభూమి కానీ, క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఇప్పుడు చేస్తున్న స్వర్ణాంధ్ర కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు రూపొందించడంలో సీఎంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఉంటారు. అలాంటి కార్యక్రమాలని ఎంతో ఆలోచించి అభివృద్ధి కోసం, అలాగే దాని పరిపాలన విధానంలో ప్రజలకి మంచి జరగాలనే ఆలోచనతో ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు. అలా రూపొందించిన కార్యక్రమాలని పూర్తి స్థాయిలో 100% ఆచరించేలాగా ఆ కార్యక్రమాలని అనుసరిస్తూ ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో ఫలాలు జరగాలనే ముందుకు మన గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఏదైతే పైన చెప్తారో దాన్ని 100% నెరవేర్చడం కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటారు. అలా చేయాలంటే దానికి ఎంతో స్వచ్ఛమైన మనసు కావాలి. అలాంటి స్వచ్ఛమైన మనసు కలిగిన స్వచ్ఛమైన నాయకుడు మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో ఈ ప్రస్తావన కొనసాగించడం నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఏలూరులో గత 3 తరాలుగా మన బడేటి కుటుంబం ఏలూరు అభివృద్ధిలో కానివ్వండి, అలాగే ప్రజల యొక్క కష్టాల్లో కానివ్వండి, ఎప్పుడు కూడా ఆ కుటుంబం తోడుగానే ఉంది. అలాంటి కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఈరోజు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు ఏలూరుకి ఎమ్మెల్యే అవ్వడం కూడా నిజంగానే మనందరూ అదృష్టం. అట్లాగే మన ఏలూరు కార్పొరేషన్ ని గత 10 సంవత్సరాలుగా శక్తివంతంగా ఏ కార్యక్రమాలైనా కానీ అభివృద్ధిలో రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న మన మేయర్ గారు నూర్జహాన్ తబ్బాబు గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అలాగే చూడడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మనం స్వర్ణాంధ్ర సాధించాలి అంటే దాంట్లో పేరులోనే ఉంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఎప్పుడైతే మనం స్వచ్ఛాంధ్రగా ఉంటే ఆటోమేటిక్గా మనం స్వర్ణాంధ్ర సాధించేసినట్లే. స్వచ్ఛాంధ్ర సాధించాలంటే మనం ఏం చేయాలి?
ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పారు, మీరు బాటిల్ దాంట్లో వేయకండి, డ్రైనేజీలని శుభ్రంగా ఉంచండి, మీరు చెత్తని డోర్ కలెక్షన్ వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. వీటితో పాటుగా మీ ఇంటిని, మీ ఇంటి పరిసరాలని మన పెద్దలు చెప్పినట్టు మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అవేర్నెస్ చేస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి మనకి ఎంత మార్పు వచ్చిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక 25 సంవత్సరాల క్రితం మలేరియా, డయేరియా అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో కలరా వచ్చేసిందని చెప్పని రకరకాలుగా భయపడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఈ రోజున అంత దారుణమైన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మనలో వచ్చిన మార్పు. మనందరం కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో కానీ, తర్వాత 2014లో మన నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పరిసరాలనే కాకుండా మన నగరాన్ని, మన చుట్టుపక్కల ప్రాంతాలని, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, దాంతోపాటు మన ఆరోగ్యాలు బాగుపడతాయని నినాదంతో ఎప్పుడైతే వెళ్ళారో దాన్ని మనందరం పాటించడం వల్ల ఈ రోజున కొంతవరకు విజయాన్ని సాధించగలిగాం. అలాగే ముందు రోజుల్లో మనం చేసే పరిశుభ్రత, మనం అవలంబిస్తున్న పరిశుభ్రత వల్లే రేపటి రోజున ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుందని చెప్పేసి అని భావిస్తూ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా నిరంతరం ఎలాగైతే మన శాసనసభ్యులు గారిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజల కోసమే, ఏలూరు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారో అంతా మనందరం చేయలేకపోయినా దాంట్లో ఎంతో కొంత మనం కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటే ఈ ఏలూరు నగరం మన రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంటుందని చెప్పేసి అని భావిస్తూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.